అమలు చేస్తే ఆ పథకం కోసం ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టే డబ్బు ఎక్కువైతుంది, రైతుల క్లెయిమ్లకు వచ్చేటువంటి డబ్బు తక్కువైతుంది. తద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలను మేపడం తప్ప రైతాంగానికి వనగూర్తలేదు. కాబట్టి కేంద్రమే పునరాలోచించి ఇంకో మెరుగైనటువంటి ఏ రైతు నష్టపోతే ఆ రైతుకు పరిహారం వచ్చేటువంటి విధంగా కేంద్రమే ఒక విధాన నిర్ణయం చేయాలని మొత్తుకుంటూ వచ్చినాం మేము. అందుకోసమే పెద్ద రాష్ట్రాలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంకి వెళ్ళి ఎగ్జిట్ అయినాయి, బయటికి వచ్చేసినాయి. అందులో గుజరాత్ కూడా ఉంది. 10 సార్లు చెప్పినాం మేము, ఆ పథకం గొప్పదే అయితే దానివల్ల రైతులకు మేలే అయితే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఫసల్ బీమా యోజన పథకం నుంచి బయటకు వచ్చింది, అక్కడ ఎందుకు అమలు చేస్తలేదు అని మేము ఎంత మొత్తుకొని చెప్పినా రైతాంగాన్ని బురుడి కొట్టించి ఊకే నీకు ఏ కారణం చేత ఇంత పంట నష్టపోయినా చాలు నీకు పరిహారం వస్తుందన్నంత భ్రమ కల్పించినారు. ఏ ఇన్సూరెన్స్ కంపెనీలైనా తమకు లాభం రావడం కోసమే ఇన్సూరెన్స్ పాలసీలు పెడతారు తప్ప తాము నష్టపోయి ఇవ్వడం కోసం భూగోళంలో ఎక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలు పనిచేస్తలేవు ఇవ్వాలి. అందుకోసమే మేము ఆనాడు కేంద్రానికి విన్నవించినాం, ఆనాటి కేంద్ర ప్రభుత్వానికి, ఇవాళ ఉన్న కేంద్ర ప్రభుత్వమే ఏం చెప్పినాం, ఇన్సూరెన్స్ కంపెనీలు ఎప్పుడు కూడా లాభమే చూస్తాయి తప్ప అంతిమంగా నష్టపోయి రైతులకు మేలు చెయ్యవు. కాబట్టి ఇన్సూరెన్స్కు తోడుగా ఏ మోతాదు నష్టం జరుగుతుందో ఇన్సూరెన్స్ కంపెనీలకు క్లెయిమ్స్ ఇచ్చే కాడ ఆ భర్తీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించేటట్లు మీరు విధాన నిర్ణయం చేయండి అని చెప్పినాం మేము. అది ఆచరణాత్మకమైనటువంటిది, దానికి పూనుకోవట్లేదు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం పూనుకోవట్లేదు. ఆ దిశలో ప్రయత్నం చేద్దామని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పనిచేయట్లేదు. అది బీజేపీ ప్రభుత్వాలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ వాళ్ళకి ఆ స్పృహనే లేదు. ఉన్న ప్రభుత్వాన్ని నిందించడం అనేటువంటి సూత్రమే తప్ప నిజంగా రైతులకు మేలు జరగాలంటే ఏం చేయాలన్న ప్రశ్న వేసుకొని వాళ్ళు ఆచరణ చేస్తుండ్రా. మొన్న మధ్యలో ఎక్కడో పేపర్లో చూసినా ఈ రాష్ట్ర వ్యవసాయ మంత్రి గారు మాత్రం ఏదన్నా మేలు చేద్దామన్న తపనతోనే ఏదో అధ్యయనం చేస్తున్నారని తెలిసింది. మంచిదే, కానీ ఆయన అధ్యయనం చేసి పెట్టిన రిపోర్ట్ను ముఖ్యమంత్రి ఆమోదించాలి కదా. వాడు చెప్తే వినే స్వభావం ఉన్నాడు కాదు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి. జాలి అనిపిస్తుంది నాకు తుమ్మల గారిని చూస్తే. మరి ఆయన కూడా రైతుల కోసం ఏమైనా చేద్దామని తీసుకుపోయి దస్త్రం పెడితే ఆమోదించే పరిస్థితి లేదు అక్కడ. సమగ్రంగా ప్రభుత్వం అనేటువంటిది అన్ని ఆలోచించి రైతుల కోసం ఇది చేద్దాము, ఇతర పక్షాలను కూడా కలుపుకుందాము, విపక్షాలను కలుపుకుందాము, రాష్ట్రంలో ఉండేటువంటి రైతు సంఘాలను కూడా కలుపుకొని ఏదైనా చేద్దామనేటువంటి ఆ ఉదార స్వభావమే లేదు. ఆ సూచనలు సలహాలు తీసుకుని ఏదైనా చేద్దామనేదే లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. అట్లా ఇంకోటి చెప్పినారు వరంగల్ డిక్లరేషన్లో చాలా ముఖ్యమైనటువంటిది. రైతులే కాదు రైతు కూలీలకు కౌలు రైతులకు కూడా మేము భరోసా ఇస్తామన్నారు 15,000 చొప్పున ఎకరాకు. సావు కబురు సల్లగా చెప్పినట్లు నిన్నను మొన్ననో పాపం వ్యవసాయ మంత్రి గారు, ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పేసినారు, అయా కౌలు రైతులకు మేము ఇయ్యలేము, మా చేత కాదని చేతులు ఎత్తేసినారు. అది చెప్తూ ఇంకో మాట చెప్పినారు, రైతులు మీరు మాట్లాడుకోండి, ఇంకా మాకు సంబంధం లేదు, అది మాకు సంబంధం లేదు, మీరు రైతులు మాట్లాడుకోండి. మేము మొదటి నుంచి ఏం చెప్పినామంటే కేసీఆర్ గారు సాక్షాత్తు శాసనసభలో చెప్పినారు, ఒకసారి కాదు 2-3 సార్లు చెప్పినారు, అయా తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి కౌలుకు ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి కౌలుకు మీరు మాట్లాడేటువంటిది ఆ భాష ఆంధ్ర ప్రాంతంలో అమల్లో ఉండేటువంటి కౌలు విధానాన్ని తెచ్చి మీరు తెలంగాణలో మాట్లాడుతున్నారు, ఇది ఇక్కడ వర్తించదు, తెలంగాణ వేరయా, తెలంగాణ కౌలు చట్టాలు వేరు, తెలంగాణ ఆంధ్ర కౌలు చట్టాలు వేరు అని చెప్పినాం మనం. ఉమ్మడి రాష్ట్రం ఉన్ననాడు కూడా తెలంగాణ కౌలుదారి చట్టం వేరు, ఆంధ్ర కౌలుదారి చట్టం వేరు, ఇది గమనించాలి. కానీ కొంతమంది మేధావులు ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడి ఇక్కడ రైతుల నాయకులుగా రైతుల సంఘాలుగా ప్రొజెక్ట్ చేస్తూ కేసీఆర్ ప్రభుత్వాన్ని బలహీనపరచడం కోసం వాళ్ళ నాడు నిరంతరం ఒక ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేసి ప్రజల్లోకి తీసుకొని పోవడం, దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎత్తుకొని మేము వస్తే కౌలు రైతులకు ఇస్తామని చెప్పి ఆశ పెట్టి ఒక ప్రకటన చేసి పడేసినారు, ఇరుక్కున్నారు. ఇప్పుడు తెలంగాణలో కౌలుదారీ విధానం అనేటువంటిది రక్షిత కౌలుదారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే భూమి లేకుండా ఉన్నారో, లేదా ఏ భూమినైతే భూస్వాములు కలిగి ఉండి ఒక ఫ్యామిలీ హోల్డింగ్ కంటే ఎక్కువ ఆ భూస్వాములకు ఉన్న కాడ ఆ భూములన్నింటినీ కూడా రక్షిత కౌలుదారు భూములుగా పరిగణించి చట్ట ప్రకారంగా తెలంగాణ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ టెనెంట్స్ అనేటువంటి ఒక చట్టం ద్వారా ప్రొటెక్టెడ్ టెనెంట్స్కి రక్షిత కౌలుదారులకు పట్టాలు ఇచ్చేటట్లుగా, ఏ రైతులైతే పట్టాలు వెనకటి నుంచి శిస్తులు చేస్తూ వచ్చినారో
ఏ భూములలో అయితే చేస్తూ వచ్చినారో ఏ భూ యజమానులకు ఒక హోల్డింగ్ కంటే ఎక్కువ భూమి ఉన్నదో సర్ప్లస్ అటువంటి వాటిలన్నిట్లల్లో కూడా టెనెంట్స్కి అందరు కూడా రైట్స్ ఇచ్చినారు. 38B అంటారు దాన్ని, 38E అంటారు. కాబట్టి తెలంగాణలో రైతులకు గతంలో రక్షిత కౌలుదారులుగా ఉండేటువంటి రైతులకు ఇదివరకే పట్టాలు ఇచ్చినారు. ఆ తదుపరి జరుగుతున్నటువంటి వ్యవసాయంలో 1970 తర్వాత వచ్చిన 75 కంటే ముందు వచ్చి 75 నుంచి అమలైనటువంటి భూ సంస్కరణల చట్టం ఏదైతే వచ్చిందో గరిష్టంగా ఇంత భూమి కంటే ఎక్కువ ఉండకూడదు, తరి అయితే 15 ఎకరాలు, కుష్కైతే 54 ఎకరాలు అయితే చట్టంలో వచ్చిందో ఆ మేరకు వచ్చిన తర్వాత ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ అయిపోయింది తెలంగాణలో. లెక్కలు చాలాసార్లు చెప్పినాం మేము. తెలంగాణలో ఉండేటువంటి 1,50,00,000 ఎకరాల సాగుకు యోగ్యమైన భూమిలో లేదా పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వబడినటువంటి మొత్తం రైతుల యొక్క భూములలో 92.5% భూమి కేవలం 5 ఎకరాల లోపున్న రైతుల చేతుల్లోనే ఉంది తెలంగాణలో భూమి అని. వాళ్ళకే రైతు బంధు ఎట్లా పోతుందని అంకెలతో పాటు వివరాలతో పాటు శాసనసభలో చెప్పినాం, బయట చెప్పినాం. తెలంగాణలో ప్రతి పల్లెలో కూడా భూమి ఉన్న కుటుంబాలు ఎక్కువ ఉంటాయి, భూమి లేని కుటుంబాలు తక్కువ ఉంటాయి. తలసరి భూ విస్తీర్ణం తెలంగాణలో ఎక్కువ ఆంధ్రతో పోలిస్తే. ఇక్కడ ప్రతి పల్లెలో ఆ ఊర్లో మొత్తం ఒక 300-400 కుటుంబాలు ఉంటే బొత్తిగా భూమి అసలే లేదనుకునేటువంటి కుటుంబాలు డెఫినెట్గా ఒక 7 నుంచి 10% ఉంటాయి. మిగిలిన వాళ్ళకు అరెకరమో, పావెకరమో, 30 ఎకరమో, ఎకరమో ఎంతో కొంత భూమి ఉండి మళ్ళీ వాళ్ళు కూలీ ఇతర పనులు చేసుకొని బతుకుతుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో భూములుండి స్వయంగా వ్యవసాయం చేసుకోలేని కుటుంబాలు ఊరికి 5 మందో 10 మందో ఎవరైనా ఉంటే కూడా ఉద్యోగరీత్యానో వ్యాపార రీత్యానో లేకుంటే వలసపోయో వాళ్ళ భూముల్ని ఏ ఏటికి ఆ ఏడు క్రాప్ షేర్ బేసిస్ అంటారు దాన్ని, పాలకు